ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రులతో చంద్రబాబు వరుసగా భేటీలవుతున్నారు. కాసేపటి క్రితం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. అంతకుముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, జితేంద్ర సింగ్తో సమావేశమయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర సమస్యలను కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు వివరిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, చంద్రబాబు ఢిల్లీ టూర్ విశేషాలు. స్వామి, చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నార్త్ బ్లాక్ లో ఆయన ప్రధాన కార్యాలయంలో కలిశారు. దీనికి సంబంధించి ఏదైతే ఈ భేటీలో ముఖ్యంగా కొత్త చట్టాలు ఏవైతే వచ్చాయో బిఎన్ఎస్ సంబంధించినటువంటి కొత్త చట్టాలు, దాన్ని రాష్ట్రాలు ఏ విధంగా అన్వయించుకోవాలి, వాటిని రాష్ట్రాల్లో ఏ విధంగా వాటిని అమలు చేయాలి అన్న అంశాలపైన ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశం ఇది చాలా కీలకమైనటువంటి సమావేశం అనే చెప్పొచ్చు. సో బిఎన్ఎస్ చట్టాలు వచ్చిన తర్వాత, వాటిని కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత వీటిని అమలు చేయడం కోసం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా సంబంధిత అధికారులందరితో కూడా భేటీలు జరిగాయి. తర్వాత అక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులకు, పోలీసు అధికారులకు అందరికీ కూడా శిక్షణా తరగతులను కూడా ఇవ్వడం జరిగింది. పాత సెక్షన్లు ఏంటి, కొత్త సెక్షన్లు ఏంటి, ఇవన్నీ. సో ఇవన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించి కొన్ని అన్వయించుకోవాల్సి ఉంటుంది. సో వాటిని కూడా అవి ఎక్కడెక్కడ అన్వయించుకోవాలన్న దానిపైన ఈ భేటీ జరగబోతుంది. ఇక తర్వాత దీనికి ముందు 3 గంటలకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఆ భేటీలో ప్రధానంగా పోలవరం, అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి నిధుల విడుదల, పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి కూడా ఒక మెమోరాండంను ఆమెకు ఇవ్వడం జరిగింది. అంతకుముందు వేరే ఏదైతే అంతకుముందు ఈ యొక్క కేంద్రానికి సంబంధించి కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ అయ్యారు. జితేంద్ర ప్రసాద్, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మంత్రి జితేంద్ర ప్రసాద్ తో కూడా భేటీ అయ్యారు. అందులో జితేంద్ర ప్రసాద్ తో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంతరిక్ష సాంకేతిక గౌరవ సలహాదారుగా ఉన్నటువంటి డాక్టర్ ఎస్ సోమనాథ్ నియామకం గురించి కూడా కేంద్ర మంత్రికి ప్రత్యేకంగా తెలియజేశారు. ఇక రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర మద్దతుతో 2 స్పేస్ సిటీల అభివృద్ధికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఆయన పంచుకోవడం జరిగింది. మిగతా కేంద్ర జలశక్తి మంత్రితో కూడా భేటీ అయ్యారు. దాంట్లో పోలవరం, బనకచర్లకు సంబంధించినటువంటి అంశాలను ఆయనతో చర్చించారు. రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా ప్రహ్లాద్ జోషి, వీళ్ళందరితో కూడా భేటీ అయ్యారు. సో రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు, ఆయా శాఖలకు సంబంధించి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని శాఖలకు కూడా కొంత మెమోరాండంలు ఇవ్వడం జరిగింది. ఇక 7 గంటలకి చివరిగా విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ విలేకరుల సమావేశంలో ఈ రోజు ఈ 7 మంత్రులతో, అంటే రాత్రి 9 గంటలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఆయన భేటీ అవబోతున్నారు. సో ఆ భేటీ తర్వాత ఇక అది భేటీ 9 గంటలకి, 7 గంటలకి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ 6 మంత్రులతో ఆయన చేసినటువంటి సమావేశం యొక్క వివరాలు, దాంతోపాటు రేపు జరగబోయే ఈ యొక్క నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి అంశంపై కూడా ఆ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ యొక్క అజెండా ఏంటి, దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఏమేమి చెప్పబోతుంది, అంటే ఆంధ్రప్రదేశ్ ఏదైనా కొత్త ప్రాజెక్టులు ఏదైనా చేపట్టాలంటే ముందుగా నీతి ఆయోగ్ యొక్క పర్మిషన్ కూడా ఉంటుంది, నీతి ఆయోగ్ కూడా క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నీతి ఆయోగ్ లో ఏ అంశాలని, రాష్ట్రానికి సంబంధించి కొత్త ప్రాజెక్టులు కానీ ఇప్పుడున్న ప్రాజెక్టులు ఏ విధంగా అమలవుతున్నాయి, సో వాటన్నిటిని కూడా వివరించే అవకాశం ఉంది. సో 7 గంటలకి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో పూర్తి వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. స్వామి, రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.